శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత మరాఠీ మూలం శ్రీ గోవింద రఘునాథ దాబోల్కర్ అంటే హేమాడ్ పంత్ గారు. తెలుగు అనువాదం కీర్తిశేషులు శ్రీ మణెమ్మ గారు. ప్రార్థనలు. సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకువెళ్ళండి. బాబా, మీ చరణాల వద్ద భక్తులతో ముడిపడిన స్నేహబంధం కడవరకు తెగి విడిపోకుండుగాక. బాబా, ఎంత జాగ్రత్త పడినా చంచలమవుతున్న నా మనోవైకల్యాన్ని తొలగించి స్థిరత్వాన్ని ప్రసాదించండి. బాబా, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. ఈ చంచలమైన మనసు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీ కృపా దృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దానివలన ప్రపంచంలోని కష్టాలు మమ్ము బాధించకుండుగాక. మీ నామ సంకీర్తన ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా నుందుముగాక. బాబా, నాకు మీ పట్ల అపార ప్రేమ జనించాలి. ఆ ప్రేమ నిరంతరం పెరుగుతూ ఉండాలి. ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉండాలి. నేను కేవలం మీ పాదదాసుణ్ణి. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. బాబా, నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై నిరంతరం ఉండాలని యాచిస్తున్నాను. బాబా, నేను చేసే పూజ యాంత్రికంగా పైపైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి. శ్రీ సాయి, మీ చరణాలను క్షణమైనా విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామము చేసేదనుగాక. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనమగ్గాక. నివేదన. ఈ గ్రంథాన్ని వెలువరించడంలోని ఉద్దేశం మరో క్రొత్త పుస్తకాన్ని అందించడం కాదు. ఆ మాటకొస్తే ఇది క్రొత్తదే కాదు. ఈ గ్రంథాన్ని భక్తులైన శ్రోతలకు సమర్పించే ముందు దీని మూలాలను తెలియజేయడం ఎంతైనా భావ్యం. ఒక మహానుభావుడు చెప్పినట్లు, అనాది కాలంగా భగవంతుడు తన అవతార ప్రయోజనాన్ని జనులకు అందుబాటులోకి తేవడానికి సద్గ్రంథాలను అందించడం అనే బృహత్తర బాధ్యతను తమ భుజాలకెత్తుకొని నిర్వహిస్తూనే ఉన్నారు. ఇది పరమ సత్యం. సద్గ్రంథాల ద్వారానే నాటి పరీక్షిత్ మహారాజు నుండి నేటి సాయి భక్తుల వరకు భగవంతుడు లేక సద్గురువు అందుబాటులోకి వస్తున్నారు. అందుకే భగవంతుని ప్రతిరూపాలుగా అవతరించిన మహాత్ములెందరో ఆదిశంకరుల నుండి రమణ మహర్షి వరకు సద్గ్రంథాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. తద్వారా మానవాళిని ఉద్ధరిస్తూనే ఉన్నారు. ఆ కోవలోనే బాబా తమ అనుగ్రహాన్ని దాసగణ కీర్తనల ద్వారా అన్నాసాహెబ్ దాబోల్కర్ అంటే హేమాద్రి పంతుచే సచ్చరితను రచింపచేయడం ద్వారా ప్రారంభించి నేటికి సత్సంగాలు, సద్గోష్ఠులు, సంకీర్తనల ద్వారా కొనసాగింపచేస్తూనే ఉన్నారు. దానికి బాబా ఎన్నుకున్న కారణ జన్ములలో సర్వశ్రీ బివి నరసింహస్వామి గారు, వేమూరి వెంకటేశ్వరరావు గారు, బాపట్ల హనుమంతరావు పంతులు గారు, పత్తి నారాయణరావు గారు, భరద్వాజ మాస్టర్ గారు వంటి వారెందరో ఉన్నారు. ప్రస్తుత గ్రంథమూలం శ్రీ మణెమ్మ గారు. హేమాద్రి పంత్ గారు మరాఠీలో రచించిన సచ్చరితను యథాతథంగా తెలుగువారికి అందుబాటులోకి తేవడానికి షిరిడీలో బాబా సన్నిధిలో 6 సంవత్సరాలు ఉండి మరాఠీని అధ్యయనం చేశారు. ఆ కాలంలో ఆ తల్లి తపోమయ జీవితం గడిపారు. సంస్థానం వారు బాబా నివేదనకు ఉపయోగించే వంట పాత్రలలో మిగిలిన పదార్థాలనే ఆహారంగా తీసుకుని ఆ పాత్రలన్నింటినీ శుభ్రం చేసేవారు. పాత వార్తాపత్రికలను పడకగా చేసుకుని గురుస్థాన్కి సమీపంలో నిద్రించేవారు. ఆ తప ఫలితం మనకు సచ్చరిత సంపూర్ణ అనువాద రూపంలో సంప్రాప్తమైంది. శ్రీ మణెమ్మ తల్లి ఈ గ్రంథాన్ని తొలిసారి క్రీస్తు శకం 1994 సంవత్సరంలో సరళ వచన రూపంలో ప్రచురించారు. తదనంతరం మరాఠీ మూలానికి యథాతథ రూపంగా ఓవీలుగా అనువాదం చేశారు. ఈ గ్రంథ ప్రచురణ హక్కులను శ్రీ సాయి సంస్థానానికి సమర్పించారు. తరువాత క్రీస్తు శకం 2008 సంవత్సరంలో కాలానుగుణంగా మన జీవితాల్లో వచ్చిన వేగాన్ని, తీరికలేమిని దృష్టిలో ఉంచుకొని ఒక సంక్షిప్త గ్రంథాన్ని వెలువరించారు. ఆ సంక్షిప్త గ్రంథాన్నే అమ్మ సోదరుల అనుమతితో సర్వాంగ సుందరంగా ముద్రించే ప్రయత్నమే ఇది. ఈ ప్రచురణలోని ప్రధాన ఉద్దేశం పూర్వ గ్రంథంలోని కొన్ని పునరుక్తుల స్థానంలో సంపూర్ణ అనువాదంలోని ముఖ్యమైన తత్వాలను పొందుపరచడం, తద్వారా సాధ్యమైన మేర సమగ్రతను తెచ్చే ప్రయత్నం జరిగింది.
నెల్లూరు మరియు గుంటూరు కేంద్రాలుగా నిర్వహించుకుంటున్న సత్సంగ బృందానికి కలిగిన ఈ సంకల్పాన్ని బాబా ఆశీర్వదించారు. శ్రీ సాయి దయ వలన ఈ సత్సంగ బృంద సభ్యులకు మణెమ్మ గారి ప్రత్యక్ష సాంగత్యం మరియు ప్రేమ లభ్యమైనాయి. అసాధారణమైన అమ్మ సేవా నిరతి, నిరాడంబరత, సరళత, అణకువ, కీర్తి ప్రతిష్టల పట్ల విముఖత వంటి అరుదైన దైవీ గుణాలు సత్సంగ బృందానికి ఎంతో ప్రేరణనిచ్చాయి. ఈ బృందం నిర్వహించుకునే సత్సంగాలు, చేసే పారాయణలన్నీ మణెమ్మ గారి కృతి అయిన సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారంగానే జరుగుతున్నాయి. బాబా అనుగ్రహ ప్రేమలను పొందడానికి, అమ్మ రుణాన్ని అంటే ఋషి రుణాన్ని స్వల్పంగానైనా తీర్చుకోవడానికి జరిగిన చిరు ప్రయత్నమే దీనికి ప్రేరణ అని సవినయంగా మనవి చేస్తున్నాం. దీని పరిష్కరణకు ఎంతో విశాల హృదయం మరియు ఔదార్యంతో అనుమతిని ఇచ్చిన అమ్మ సోదరులకు సత్సంగ బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. వారికి బాబా అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే తమకై తామే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎంతో సబూరితో టైప్ సెట్టింగ్ని అందంగా చేసిన శ్రీమతి వేమూరి లీలా విజయవాడ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా గోప్యంగాను, అణకువతోనూ, ప్రేమతోనూ తమ వంతు సేవను, కైంకర్యాన్ని చేసిన మరెందరికో శ్రీ సాయి అనుగ్రహాశీస్సులు పరిపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఇక చివరిగా ఈ గ్రంథంలోని భావ ఔన్నత్యం మరియు భాషా సౌందర్యం అంతా మణెమ్మ గారివే. దోషాలు, అచ్చుతప్పులన్నీ పరిష్కర్తలవి. సహృదయులైన పాఠకులు లోపాలను తెలియచేస్తే మలిముద్రణలో సరిదిద్దుకుంటామని విన్నపం. సాయిబాబా సత్సంగ కేంద్రం, నెల్లూరు, గుంటూరు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.